నేతల ఢిల్లీ పర్యటనతో పొత్తులపై క్లారిటీ వచ్చేస్తుంది అంటున్నారు నాదెండ్ల మనోహర్. పొత్తులపై పవన్ కళ్యాణ్, చంద్రబాబు త్వరలోనే క్లారిటీ ఇస్తారని, రేపటికల్లా పొత్తులు అలాగే సీట్ల సర్దుబాటుపై క్లారిటీ వచ్చేస్తుంది అన్నారు మనోహర్. పొత్తు కుదరద్దు అని కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్డీఏలో మేము ఇప్పటికీ భాగస్వాములమే అని మరోసారి చెప్పారు నాదెండ్ల. ఒక ఎజెండా తోటి ఈ పొత్తు జరగకూడదు, కలయిక ఉండకూడదని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. మీడియాలో కూడా ఒక క్యాంపెయిన్ నడిపించారు గత 15 రోజుల నుంచి. వాటన్నిటికీ సమాధానం రేపటికల్లా వస్తుంది. ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించారో పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు రాత్రికి ఢిల్లీ చేరుకుంటారు. అక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులతోటి సమావేశం జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి భారతీయ జనతా పార్టీ నాయకులతోటి ఈ పొత్తు విషయం పైన, సీట్ల సర్దుబాటు పైన ఖచ్చితంగా ఒక క్లారిటీ వచ్చి ఆ మీటింగ్ సారాంశం ఢిల్లీకి వెళ్ళిన తర్వాత వాళ్ళే మీకు వివరిస్తారు. ఈ అంశానికి సంబంధించి మా ప్రతినిధి ఎంపీ రావు లైవ్ లో మరింత సమాచారం అందిస్తారు. ఎంపీ రావు, సో మొత్తం మీద టీడీపీ అలాగే జనసేన రెండు పార్టీల నుంచి క్లారిటీ వచ్చింది. పొత్తుల అంశం ఫైనలైజ్ చేయడానికే ఇవాళ చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తున్నారు అని. సో ఎప్పటికల్లా క్లారిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కానీ, జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ కానీ ఈ విషయాల మీద స్పష్టత ఇచ్చారు. చంద్రబాబు ఢిల్లీకి వెళ్తున్నారు, ఈరోజు రాత్రికి బీజేపీ నేతలతో మీటింగ్ ఉంటుందని చెప్పి అచ్చెన్నాయుడు క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు హైదరాబాద్లో ఉన్నారు. మరి కాసేపట్లో 1 గంటన్నరకు ఆయన హైదరాబాద్లో నివాసం నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తారు. సాయంత్రం 4 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు. ఆ తర్వాత బీజేపీ పెద్దలతో ఈ రాత్రికి సమావేశం ఉంటుందనే విషయాన్ని అచ్చెన్నాయుడు స్పష్టత ఇచ్చారు. ఢిల్లీ నుంచి పిలుపు రాబట్టి చంద్రబాబు వెళ్తున్నారని చెప్పి కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు. మరోవైపు నాదెండ్ల మనోహర్ కూడా పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్కి సంబంధించి క్లారిటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబును ఆహ్వానించినట్లే పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీకి రావాలని చెప్పేసి ఆహ్వానం అందింది. సో పవన్ కళ్యాణ్ కూడా ఈ రాత్రికి ఢిల్లీ వెళ్తున్నారు. ఇద్దరు కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ పెద్దలతోటి సమావేశాల్లో పాల్గొంటారు. ఈరోజు రాత్రి, రేపు కూడా బీజేపీ పెద్దలతోటి మీటింగ్స్ ఉంటాయి. రేపటికల్లా కూడా ఈ పొత్తులు అలాగే సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఒక క్లారిటీ వస్తుందని చెప్పేసి కూడా రెండు పార్టీల నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా పొత్తుల మీద బీజేపీతో పొత్తులకు సంబంధించి అంశాలను చర్చించేందుకే చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఢిల్లీ వెళ్తున్నారనే విషయాన్ని రెండు పార్టీల నేతలు కూడా స్పష్టం చేస్తున్నారు. రేపటిలోగా పొత్తులకు సంబంధించి క్లారిటీ వచ్చిన తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా మీడియా ముందుకు వచ్చి పొత్తుల అంశం కానీ, ఎన్డీఏలో చేరేటటువంటి అంశం కానీ, సీట్ల సర్దుబాటుకు సంబంధించి కానీ అధికారికంగా ప్రకటన చేస్తారు అని చెప్పేసి కూడా నాదెండ్ల మనోహర్ క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి. అచ్చెన్నాయుడు అయితే మాత్రం అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఖచ్చితంగా మీడియా ముందుకు వచ్చి దీనికి సంబంధించినటువంటి వివరణ కూడా ఇస్తారని చెప్పారు. సో మొత్తంగా అయితే రెండు పార్టీలు, అటు టీడీపీ కానీ జనసేన కానీ ముఖ్య నేతలు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ చెప్పినటువంటి విషయాలను మనం పరిశీలించినట్లయితే ఈరోజు రాత్రికి ఢిల్లీలో బీజేపీ పెద్దలతో సమావేశం ఉంటుందనే ఒక విషయాన్ని అయితే వాళ్ళు స్పష్టత ఇచ్చారు. ఇప్పటికే బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వర్ కూడా నిన్ననే ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీలోని బీజేపీ అధిష్టానం పెద్దలతో కూడా ఆమె చర్చలు కూడా జరుపుతున్నారు. సో మొత్తం మీద అయితే ఒక పొత్తులకు సంబంధించి అయితే ఒక కీలక పరిణామాలు ఢిల్లీలో జరుగుతున్నాయనే విషయాన్ని అయితే రెండు పార్టీల నేతలు కూడా జరుపుతున్నారు. మరి పొత్తుల మీద స్పష్టత వస్తుందా? పొత్తులు అనుకున్నట్లుగానే ముందుకు వెళ్తున్నాయా? సీట్ల సర్దుబాటుకి సంబంధించి ఎన్ని సీట్లలో సర్దుబాటు చేయాల్సి ఉంటుంది, ఎవరెవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారు, ఈ అంశాల మీద చర్చించడానికి వెళ్తున్నారని చెప్తున్నారు. కానీ మరి ఢిల్లీలో వాస్తవంగా ఏం జరుగుతుంది, నిజంగానే పొత్తులు ఒక కొలిక్కి వచ్చేసాయా, ఇంకా మిగిలిందల్లా సీట్ల సర్దుబాటేనా అనేది ఈరోజు రాత్రి, రేపు ఉదయం కూడా బీజేపీ పెద్దలతో జరిపేటటువంటి చర్చల మీద తర్వాతనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. మొత్తం మీద అయితే చంద్రబాబు మరి కాసేపట్లో ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో మంగళగిరి పార్టీ కార్యాలయానికి రాబోతున్నారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఒక జాయినింగ్ కూడా ఉంది. చిత్తూరు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు జనసేనలో జాయిన్ అవుతున్నారు. ఆ జాయినింగ్ కార్యక్రమం అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. సో రాత్రికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా బీజేపీ పెద్దలతో సమావేశం అవుతారు. రేపు కూడా సమావేశాలు ఉంటాయి. ఆ రేపటి భేటీల తర్వాతనే ఈ పొత్తులకు సంబంధించి పూర్తి స్పష్టత వస్తుంది. నాదెండ్ల మనోహర్ అయితే పొత్తులంతా కూడా అయిపోయినట్లు, ఇక సీట్ల సర్దుబాటుకి సంబంధించి మాత్రం చర్చలు మిగలాల్సి ఉంది. సో ఈ సీట్ల సర్దుబాటు మీద కూడా క్లారిటీ వస్తే రెండు పార్టీల అధినేతలు ముందుకు వచ్చి, మీడియా ముందుకు వచ్చి పూర్తి స్పష్టత ఇస్తారని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద అయితే ఈ రోజు రేపట్లో ఢిల్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక కీలక పరిణామాలు అయితే జరిగే అవకాశం ఉందని చెప్పేసి టీడీపీ జనసేన పార్టీ నేతలు అయితే చెప్పుకొస్తున్నారు. మరి ఎన్డీఏలో చేరిక మీద రేపటిలోగా స్పష్టత వస్తుందా, ఏం జరగబోతుంది ఢిల్లీలో అనేది ఈ రాత్రికి బీజేపీ పెద్దలతో సమావేశం తర్వాత అయితే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రావు. సో అది ఒకవైపు చంద్రబాబు, ఇంకొక వైపు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఢిల్లీకి వెళ్తున్నారు. ఢిల్లీ ఈస్ కాలింగ్. ఇద్దరు నేతలు ఢిల్లీలో బీజేపీ
పెద్దలతో మాట్లాడబోతున్నారు. ప్రధానంగా పొత్తులకు సంబంధించి, సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఈ భేటీతో క్లారిటీ వచ్చేస్తుంది అన్న ఆశాభావం రెండు పార్టీల్లోనూ కనిపిస్తోంది.